అమ్రపాలి 1982 నవంబర్ 4న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కాటా వెంకటరెడ్డి పద్మావతి దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి ఒక విశ్రాంత ప్రొఫెసర్. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర బోధకుడిగా పనిచేశారు. ఆమె పాఠశాల విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్ స్కూల్లో జరిగింది. తర్వాత ఆమె చెన్నైలోని ఐఐటి మద్రాసు నుండి ఇంజనీరింగ్లో పట్టభద్రురాలైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం బెంగళూరు నుండి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పట్టభద్రురాలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా 39వ ర్యాంకును సాధించి ఐఏఎస్కు ఎంపికైన అతి పిన్న వయస్కుల్లో ఆమె ఒకరు. ముస్సూరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో పరిపాలనా శిక్షణను పూర్తి చేసిన తరువాత ఆమె తన పరిశీలనలో శిక్షణ పొందింది. ఆ తర్వాత ఆమె ముందుగా వికారాబాద్ సబ్ కలెక్టర్గా పనిచేసి శ్రీ శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్లో పనిచేశారు. 2015 జనవరి నుంచి ఆమె రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా వ్యవహరించారు. ఆ తర్వాత 2016లో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆమెకు పదోన్నతి కల్పిస్తూ వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కలెక్టర్గా పనిచేసింది. అమ్రపాలి ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్గా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో జాయింట్ సీఈఓగా బాధ్యతలు నిర్వహించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వద్ద ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసి ఆ తర్వాత 2020 నుండి ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది. అమ్రపాలి 2023 తెలంగాణ ఎన్నికల అనంతరం కేంద్ర సర్వీస్ నుంచి రిలీఫ్ అయి మళ్లీ తెలంగాణకు వచ్చి 2023 డిసెంబర్ 14న హెచ్ఎండిఏ కమిషనర్గా, మూసీ అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఎండీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.